3వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. ఆ రీతిగా చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా ఈ యొక్క 3వ వచనాన్ని మనందరము ఒక్క రీతిగా కలిసి చదువుదామండి. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమి. ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి దేవుణ్ణి ఆరాధించే ముందుగా దేవాతి దేవుడిని యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన చేసిన మేలులు ఉపకారములై మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని మనము ఆరాధించేవారుగా స్తుతించేవారుగా మనం ఉంటున్నాము. ఆరాధన అనేది ఏదో ఒక ఆదివారం మాత్రమే కాదు, కానీ ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. దేవుణ్ణి ఆరాధించేవారు ప్రతిరోజు వారే నిజమైన ఆరాధికులు. ఏదో ఒక ఆదివారమును వచ్చి ఆరాధించి వెళ్ళిపోయినంత మాత్రానికి వీరేమీ నిజంగా దేవుని బిడ్డలు కారు. ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం, వీళ్ళ ఆదివారం భక్తులు మాత్రమే, ఆదివారం మాత్రమే గుళ్ళో కనపడతారు, ఇంకెప్పుడు వీళ్ళ దేవుడి దగ్గర కనపడరు వీళ్ళు. ఇలాంటి వారు వీరు భక్తులుగా చేయబడతా అంటే ఆచార సంబంధంగా ఏదో ఒక ఆదివారం వచ్చి దేవుడు కనపడిపోయే వాళ్ళు మాత్రమే. ఆదివారం ఒక్కరోజు వచ్చి వెళ్ళిపోయినంత మాత్రానికి వీళ్ళేమీ నిజమైన దేవుణ్ణి ఆరాధించేవారు మాత్రము కారు. ఆరాధించేవారు అన్ని సమయాలలో దేవుని యొక్క సన్నిధిలో కనబడుతూ దేవుణ్ణి వారు మహిమపరిచేవారుగా ఉంటూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడిని యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన చేసిన మేలులను ఉపకారాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. అలాగే సంఘముగా కూడి వచ్చిన ఈ ప్రభు దినాన్ని కూడా మనం దేవుణ్ణి ఆరాధించడానికి మనం సంఘములో ఆరాధిస్తాం. ఆరాధన అనేది మొట్టమొదటిగా వ్యక్తిగతంగా కూడింది ఆరాధన. రెండవది సంఘముతో కలిసి దేవుని ప్రజల మధ్య దేవుణ్ణి ఆరాధించడం అనేది ఇది ఆరాధన. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా వ్యక్తిగతంగా నువ్వు దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తావో దేవుని యొక్క సమాజములో కూడా దేవుణ్ణి అంతగా నువ్వు ఆరాధించవలసిన వ్యక్తివి. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో చేసిన మేలుల్ని దేవుని ప్రజలతో నువ్వు పంచుకోవడం అనమాట. దేవుడి ప్రజల మధ్య వివరించడం అనమాట. ఆయన నా కొరకు చేసిన మేలు ఇలాంటిది, ఆయన నా కొరకు చేసిన కార్యం ఇలాంటిది అని నువ్వు దేవుని యొక్క సమాజములో ఎలుగెత్తి ఆ దేవుణ్ణి ఆరాధించడం అనమాట. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను దేవుణ్ణి ఆరాధించే ముందుగా దేవుడు మన కొరకు చేసిన మేలుల్ని ఉపకారాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఆయన ఆరాధించుకుందామండి. ఈ యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని దైవజనుడైన లేక ప్రవక్త అయిన యెషయా యేసు ప్రభు కంటే ముందు 550 సంవత్సరాల క్రితమే ఆయన దేవుని గురించి ప్రవచించిన మాటలు అన్నమాట. యేసు ప్రభువారి గురించి ఏమని ప్రవచించాడు, ఆయన ఎలాగూ చేయబడతాడు, అతడు ఏమవుతాడు, అతడు ఎలాగూ జన్మిస్తాడు అనే విషయాలన్నిటినీ కూడా యెషయా గ్రంథములో చాలా విషయాలు రాశారు. అందుకని బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము అనేది ఒక మినీ బైబిల్ అన్నమాట. మినీ బైబిల్ అంటే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు. యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు ఉన్నాయి. యెషయా గ్రంథము మొదటి నుంచి చివరి అధ్యాయం వరకు చూస్తే 66 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 66 అధ్యాయాల్లో ఎన్నో ప్రవచనాలు కూడింది. జరగబోతున్న వాటిని ముందుగానే ప్రవచించాడు. యెషయా గ్రంథములో అనేకమైన ప్రవచనాలు వ్రాయబడిన గ్రంథం అది. అందుకనే యెషయా గ్రంథములో యెషయా ప్రవక్త రాసిన ప్రవచనాలు అంత ఎక్కువగా ఇంకే గ్రంథములోని కూడా అలాగ వ్రాయబడలేదు. ఎక్కువ యెషయా గ్రంథములో మాత్రమే అనేకమైన ప్రవచనాలు జరగబోయే వాటిని ముందుగానే ప్రవచించాడు. అందుకనే యెషయా గ్రంథములో ఎన్నో
అద్భుతమైన ప్రవచనాలతో కూడిన గ్రంథం అన్నమాట ఆ అధ్యాయాలు అన్నమాట, ఈ 66 అధ్యాయాలు. అందుకని యెషయా గ్రంథాన్ని మనం ఎక్కువగా ధ్యానం చేయగలిగితే అందులో యేసు ప్రభువారి గురించిన ప్రవచనాలే చాలా ఎక్కువగా ఉంటాయి. ఆయన గురించి ప్రవచనాలే ఎక్కువగా ప్రవచించాడు. కాబట్టి ఈ యొక్క ప్రవచన అంటే యెషయా యేసు ప్రభువారి గురించి ప్రవచించిన ఈ ప్రవచనాల్లో యేసు ప్రభువారి గురించి ఆయన వర్ణించాడు. ఆయన ఎలాగా ఏమవ్వబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు, నీకు నాకు ఆయన ఇచ్చే రక్షణ ఏంటి, ఆయన చేయబోయే కార్యం ఏంటి అనేవి ఎన్నో విషయాల్ని ఇక్కడ ఆయన పొందుపరిచాడు. సరే, గత వారం మనం చూసాం 2వ వచనాన్ని, ఈ వారం 3వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం అండి. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చెయ్యకపోతిమి. యేసు ప్రభువారిని ఈ లోకము తృణీకరించడం వల్ల అనేకులు యేసు ప్రభువారిని ఎన్నిక చేయలేదంట. ఒకప్పుడు నీవు నేను కూడా యేసు ప్రభువారిని ఎరగక ముందు, ఆయన ఎవరో తెలియక ముందు, ఆయన గురించి మనకేంటి, ఆయన ఎవరైతే మనకు కావాల్సిన అవసరం ఏముంది, మనం ఆయన్ని ఏమి అంతగా పట్టించుకున్న వారమేమీ కాదు, ఆయన్ని మనమేమి నమ్ముకున్న వారము కాదు. అందుకని నేటి దినాల్లో చూడండి, యేసు ప్రభువారి గురించి మనం ఎవరికైనా చెప్పాలి అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, మీ దేవుడి గురించి మాకెందుకండి చెప్తారు అంటారు. మీరు నమ్ముకుంటే నమ్ముకున్నారు, ఆయన మీకు దేవుడు అని చెప్పుకుంటున్నారు, మీ దేవుడి గురించి మాకెందుకు చెప్తారు? ఏం మాకు దేవుళ్ళు లేరా ఏటి ఈ లోకంలో? మాకే 3 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు, మా దేవుళ్ళు కొలవడానికే మాకు సమయం సరిపోతలేదు, ఇక మరలా మీ దేవుడిని ఎక్కడ మేము నమ్ముతాం? వాళ్ళు దేవుణ్ణి ఎరుగక వారు ఎన్నిక చేయలేకపోతున్నారు. ఆ దేవుణ్ణి వారు దేంట్లోని కూడా ఆయన ఎన్నిక చేయకుండా తృణీకరించేవారుగా ఉంటున్నారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు నీవు కూడా యేసు ప్రభువారిని అంగీకరించక ముందు మనము కూడా ఆయన ఎన్నిక చేయకపోతిమి. ఆయన ఏమీ లెక్క చేయకుండా, ఆయన పట్టించుకోకుండా, ఆయన ఎవరు, పలానా వాళ్ళకి దేవుడు, పలానా మతస్థులకు దేవుడు, పలానా దేశస్థులకు దేవుడు, ఆయన మనకు దేవుడు ఎందుకు అవుతాడు అని ఎన్నోసార్లు మనం నిర్లక్ష్యం చేసుకుంటూ వెళ్ళిపోయిన వారమే. కానీ యేసు ప్రభువారిని నమ్మిన తర్వాత, ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన గురించి విషయాలు మనం తెలుసుకుంటున్న కొలది ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. అంతే తప్ప ఆయన దగ్గరికి రాకుండా, ఆయన మాటలు వినకుండా, ఆయన ఎవరో తెలుసుకోకుండా నువ్వు ఉంటే ఆయన గురించి నువ్వు ఎలాగ తెలుసుకుంటావు, అర్థం చేసుకోగలుగుతావు దేవుణ్ణి? ఈ ఉదయకాల సమయంలో యెషయా యేసు ప్రభువారి గురించి ఇలాంటి ప్రవచనాన్ని ప్రవచించాడు. ఆయన అంటున్నాడు ఈ 3వ వచనంలో, అతడు తృణీకరింపబడిన వాడు ఆయను. దేవాతి దేవుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తృణీకరించబడినవాడు. యేసు ప్రభువారిని ఎందుకు తృణీకరిస్తున్నారు అంటే, సమాజము కానీ లోకము కానీ, లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా యేసు ప్రభువారిని తృణీకరించడానికి గల కారణము ఈరోజు నీకు నాకు దేవుడు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ఈ లోకంలో ప్రేమించబడడానికి, ఈ లోకంలో ఎవరైనా మనల్ని ప్రేమించారనుకోండి, ఏం చూసి ప్రేమిస్తారు? ఒకళ్ళు మనల్ని ప్రేమించాలి అంటే ఏం చూసి ప్రేమిస్తారు? ఒకటి ఆస్తి, 2 మనసు, ఏమండి, కుటుంబమును బట్టి. మీకేం తెలియవా ఏంటి? ఒకళ్ళు మనల్ని, లోకంలో ఉన్న వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు అంటే ఏం చూసి ప్రేమిస్తారు? ఒకటి డబ్బు మీరు అంటున్నారు, ఒకటి మనసు, 2 మనసు అంటున్నారు, 3 కుటుంబము అంటున్నారు, ఇంకా కులం. ఈరోజు కులపిచ్చి ఎంత ఉంటుందో తెలుసా? మన కులం వల్ల అయితేనే మనం ప్రేమిస్తాం, మన కులం కాకపోతే వాళ్ళు మనం ప్రేమించం. 4, ఇంకా 5 అందం లేకపోతే ప్రేమించరు. ఇంకా
అంతే కదా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సరే, ద్వేషించబడాలి అంటే వీటికి వ్యతిరేకం, వీటికి వ్యతిరేకం అన్నమాట. అంటే ఏ ఉంటే మనల్ని ప్రేమిస్తారో, ఏమి లేకపోతే లోకం కూడా మనల్ని అలాగే ద్వేషిస్తుంది. ఈరోజు లోకంలో ఉన్నవారిని మనం ప్రేమించాలి అంటే మనకు డబ్బు ఉండాలా, అందం ఉండాలా, కులం ఉండాలా, పేరు ఉండాలా, ఈ లోక సంబంధించిన అధికారం ఉండాలా, ఇవన్నీ ఉంటేనే లోకం మనల్ని ప్రేమిస్తుందండి. ఈ ఏమీ లేకుండా మనం పేదవారిగా, ఏదో తక్కువ కులంలో పుట్టిన వారిగా, లేకపోతే అందము లేకుండా, ఈ లోకంలో మనకి పేరు ప్రఖ్యాతులు లేకుండా అనుకోండి, మనం ఎవరమో లోకానికి, అసలు మనం ఎక్కడున్నామో కూడా తెలియదు ఎవరికైనా. కారణం, మనం ప్రేమించబడ్డానికి మన దగ్గర ఏముందని ప్రేమిస్తారు లోకం. అప్పుడు మనం ఏం చేయబడతాం తెలుసా? తృణీకరించబడతాం. అందరి చేత మనం తృణీకరించబడిన వారము. ఎవరు మనల్ని పట్టించుకోరు. ఇప్పుడు యేసుప్రభువారట ఏం చేయబడ్డాడట? అతడు తృణీకరించబడ్డాడు. సరే, యేసుప్రభువారు తృణీకరించబడ్డానికి గల కారణాలు, ఆయన ఎందుకు తృణీకరించబడ్డాడు? ఆయనకు అందం లేదా? ఆయన తక్కువ కులంలో పుట్టాడా? మరి యేసుప్రభువారిని ఎందుకు తృణీకరించారు? పోనీ ఎవరో తృణీకరించారంటే ఒక అర్థం ఉంది. ఆయన సొంత జనులే, తన రక్త సంబంధులే యేసుప్రభువారిని తృణీకరించారట కదా. యోహాను సువార్త మొదటి అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను గాని ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను గాని ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. ఆయన స్వకీయులు అంటే ఆయన సొంత జనము, ఆయన సొంత జనమే ఆయన్ని అంగీకరించలేదట, ఆయన్ని తృణీకరించారట. ఎందుకు? ఆయన సొంత వారే ఆయన తృణీకరించారు. యేసుప్రభువారు తృణీకరించబడ్డానికి గల కారణం ఏంటి? యేసుప్రభువారిని ఎందుకు తృణీకరించారు? అందుకనే యెషయా ఆనాడు యేసుప్రభువారి కంటే 500 సంవత్సరాలకు ముందే ఆయన గురించి ప్రవచించాడు. ఆయన మనుషుల చేత తృణీకరించబడిన వాడు అవుతాడు. మనుషులెవ్వరూ కూడా ఆయన ఎన్నిక చేయరు. మనుషులందరూ కూడా అతన్ని విసర్జిస్తారు. ఎవరు ఆయన్ని చేర్చుకోవడానికి ఇష్టపడరు. ఆయన గురించి ప్రవచించాడు. నిజమండి, ఆ దేవాతి దేవుణ్ణి ఈరోజు అంగీకరించడానికి ఈనాటికి కూడా చాలామంది అలాగే యేసుప్రభువారిని తృణీకరిస్తున్నారు. యేసుప్రభువారిని ఇంకా అతన్ని ఎన్నిక చేయకుండానే ఉన్నారు. యేసుప్రభువారిని ఇంకా విసర్జిస్తూనే ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన్ని దేవుడిగా అంగీకరించడానికి ఇష్టపడతలేదు. మరి మీరు ఎప్పుడైనా దేవుని సువార్తను చెప్తున్నప్పుడు మీకు నిజంగా, అందుకని అంటాను, దేవుడి గురించి విషయాలు తెలియాలి అంటే మన ప్రతివాది మనకు ఉండాలా. మనం చెప్పిందే రైట్ కాదు. మనల్ని చెప్పే ప్రతిదానికి ఎదటవాడు వాదించేవాడు కూడా ఉన్నప్పుడే ఈ వాదనలోనే తెలుస్తుంది అన్నమాట ఏది నిజమో ఏది అబద్ధం అనేది. నువ్వు చెప్పిందల్లా వినేసేవాళ్ళు వాళ్ళు సరైన వాళ్ళు కారు. అందుకనే ఎవరైతే దేవుని వాక్యానికి ఎదురు తిరుగుతారో వాళ్ళే మొదట మారతారు. అందుకని అంటారు కదా, ఏదో లోకంలో సామెత చెప్తారు. ఏమంటారంటే, దుమ్మునైనా నవలొచ్చట, మెత్తన ముక్కనైనా నవలొచ్చట, కానీ నరాన్ని మాత్రం నవలేమంట. అవునా? మాంసాన్ని మెత్తడి దాన్నైనా నవలొచ్చట, ఎముకనైనా నవలొచ్చట, నరం మాత్రం ఎందుకట? అది ఎంత నవిలినా ఆ నరం నరవలాగి ఉండిపోద్దట. అందుకంటే వీళ్ళు మెత్తన కక్క అంటారు చూసారు, మెత్తన ముక్క అంటారు అనమాట. ఏంటంటే అది ఎముక కాదు, ఇటు మాంసము కాదు. చాలామంది ఎలా ఉంటారో తెలుసా, విన్నట్టే వింటారు కానీ వాళ్ళు మాత్రం మాటకి లోపడరు. వింటారు మాత్రం, కానీ విన్న దాని ప్రకారంగా జీవించరు. ఎంత కాలమైనా అలాగే ఉండిపోతారు వీళ్ళు.
ఇలాంటి వారు ఎప్పటికీ మారరు. ఎవరు మారతారో తెలుసా? ప్రశ్నించే వాళ్ళే మారతారు. నువ్వు చెప్పే ప్రతిదానికి ఎదిరించే వాళ్ళే మారతారు. ఎందుకు ఎదిరిస్తారు తెలుసా? అందులో తెలుసుకోవడానికైనా ప్రయత్నం చేస్తారు వాళ్ళు, లేదా తప్పైనా ఇది తప్పు అనైనా రుజువు చేస్తారు వాళ్ళు. ఇలా ఎదిరించే వాళ్ళే అనేక మంది దేవుని చేత పట్టబడ్డారు. కాముగా చెప్పిన దానికల్లా తల ఊపిన వాళ్ళు ఎవరూ మారలేదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు అలాగే చెప్తూ ఉంటారు, మనం అలాగే వింటూ ఉంటాం, పెద్ద దానికే ఉందిలే అని అలా పోతూ ఉంటారు. ఎవరైతే దాన్ని ఎదురు ప్రశ్నిస్తూ ఉంటారో వాళ్ళే పట్టబడతారన్నమాట. ఎందుకంటే అది అబద్ధమా కాదా అని తెలుసుకోవడానికి కదా. మేము చాలాసార్లు సువార్త బోధిస్తున్నప్పుడు ఒకసారి నేను బస్సులో వెళ్తూ నా పక్క సీట్లో ఉన్న కూర్చున్న ఆయనకి నేను యేసుప్రభువు వారి గురించి సువార్త చెప్తున్నాను. ఎప్పుడైనా విన్నారా? ఆయన గురించి మీకు తెలుసా? ఆయన ఎందుకు వచ్చాడు? నేను చెప్తూ ఉంటే ఆయన ఒక 2-3 నిమిషాలు విని, మీకేం తెలుసు యేసుప్రభువు వారి గురించి అని అడిగాడు ఆయన. అదేమంటే అలాగ అడిగారు అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, మీ యేసుప్రభు ఎలా పుట్టాడో నీకు తెలుసా అని అడిగాడు. యేసుప్రభు వారు ఎలా పుట్టాడో నీకు తెలుసా అని అడిగాడు. తెలుసండి, బైబిల్లో ఇలా రాయబడింది అన్నాడు. బైబిల్ ఎవరు రాశారు అని అడిగారు. దేవుడే రాయించాడు మనుషులతో. ఎవరు రాశారు? మనుషులు రాశారు. దేవుడు రాశాడా, మనుషులు రాశాడా? దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపణ చేత మనుషుల్ని దేవుడు ఉపయోగించుకొని రాయించాడు. మనుషుల చేతే రాయించాడు దేవుడు. అది మనుషులు రాసిందా, దేవుడు రాసిందంటారా మీరు? దేవుడు రాసిందని నువ్వు అంటున్నావు, నేను మనుషులు రాసిందని నేను అంటాను. అది దేవుడు రాసిందని నువ్వెలా నమ్ముతున్నావు? నువ్వెలా నమ్ముతున్నావో నేను అలాగే నమ్ముతున్నాను. అది మనుషులే రాశారే తప్ప దేవుడు రాయలేదు. అది మనిషి యొక్క ఊహను బట్టే రాశాడు అని నేను అంటాను. దానికి రుజువు నువ్వేం చెప్తావు అన్నాడు. ఏం చెప్తావు? సరే నేను అన్నాను, సరే అండి మీరు మంచి మాట చెప్పారు. మనిషి ఊహను బట్టే ఒక మనిషి ఒకరికి రాసుంటే మనిషి ఏం రాయగలడు? చరిత్ర రాస్తాడు, జరిగేది రాస్తాడు, జరిగిపోయింది రాస్తాడు మానవుడు. అందుకనే చరిత్ర అనేది ఎందుకు ఉంటుంది అంటే, చరిత్రను రాసి పెట్టి ఉంచుతున్నారు. పలానా సంవత్సరం, పలానా నెల, పలానా రోజు ఇలా జరిగింది, పలానా తారీఖున ఇలా జరిగింది, పలానా నెలలో ఇలా జరిగింది, పలానా సంవత్సరంలో జరిగింది. అవన్నీ ఎందుకంటే భవిష్యత్తు కొరకు ముందే రాబోతున్న తరాల వారు వాటిని వచ్చిన తర్వాత రాకముందే జాగ్రత్త పడడానికి చరిత్ర చెప్తుందన్నమాట. సరే, మనిషి జరిగిపోయిన దాన్ని రాయగలడు. ఒకవేళ ఇప్పుడు ఏం జరుగుతుంది, జరుగుతున్నది కూడా రాస్తాడేమో. జరగబోయేది రాయగలడా మానవుడు? జరగబోయేది ఎవరూ రాయలేరు. ఒకవేళ మనిషే కానీ రాయడం ప్రారంభిస్తే మనిషి ఏం రాస్తాడు అంటే జరిగిపోయింది రాయగలడు, ప్రస్తుతం జరుగుతున్న దాన్ని రాయగలడేమో కానీ జరగబోయేదాన్ని ఎవరూ రాయలేరు. మీరేనా చెప్తారా? మనం వెళ్తున్నాం, మరొక నిమిషంలో కానీ, మరో గంట కానీ, లేకపోతే మరో రోజు కానీ మనకి ఏం జరుగుతుందో మీకు తెలుసా? మీకు తెలియదు కదా. కానీ బైబిల్ అలా రాయబడలేదు. జరిగింది రాశాడు, జరుగుతునేది రాశాడు, జరగబోయేది రాశాడు ఆయన. అందుకే ఇది మనుషులు రాసింది కాదు అని మేమంత నమ్మకంగా చెప్తాం. అయితే ఆయన అన్నాడు, మీ దేవుడు ఎలా పుట్టాడు? మీ దేవుడు పుట్టికేంటో తెలుసా? ఒక స్త్రీ ఇంకా పెళ్ళి కాకముందే, వివాహము కాకముందే ఆమె గర్భవతి అయ్యింది. అది ఎంత పాపం తెలుసా? అసలు మీ దేవుడు ఎలా పుట్టాడో తెలుసా? ఎందుకంటే నువ్వు దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఈ లోకము ఎన్ని రకాలుగా ప్రశ్నిస్తుందో తెలుసా? ఆ దేవుడు పేరెత్తగానే చాలు ఎన్ని రకాలుగా ప్రశ్నల వర్షం కురిపిస్తుందో. మీ దేవుడు ఇలాంటి వాడు, మీ దేవుడు అలాంటి వాడు, ఆయన దేవుడు ఎలాగవుతాడు, మీ దేవుడు ఎలా చేశాడు, మీ దేవుడు ఇలాంటి వాడు. ఎందుకంటే ఆనాడు యేసుప్రభువు వారితో ఉన్న ఆనాడు శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దుకయ్యులు కానీ, ఆనాడు సమాజంలో ఉన్నవారు కానీ ఆయన గురించి ఏమన్నారు తెలుసా? ఒక మాట మీకు చూపిస్తాను. ఆ రోజున కూడా యేసుప్రభువు వారి గురించి ఆనాటి నుండి ఆయన చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి అనేకులు యేసుప్రభువు వారిని ఎంత హేళనగా, ఎంతగా మరి ఆయన్ను అపహాస్యము చేస్తూ ఎంతగా తృణీకరించారో, తోలునాడారో ఆయన్ని.
యేసుప్రభువారి గురించి ఆనాడు సమాజములో అనేకులు అతని గురించి ఇలాగూ మాట్లాడుతూ వచ్చారు. ఏమన్నారు అంటే, ఆయన నిజముగా దేవుడు కుమారుడా, లేక ఆయన నిజముగా మనుషుడా, లేకపోతే ఆయన ఎవరు అని జనుల్లో వాదోపవాదన పుట్టింది. ఆ వాదనలో ఆయన కొందరు యేసు అంటే క్రీస్తు అన్నారు, కొందరు కాదు అన్నారు, కొందరు ఆయన ఎవరో తెలియదు అన్నట్లుగా మాట్లాడారు. 7వ అధ్యాయము యోహాను సువార్త 7వ అధ్యాయము 44వ వచనమండి. వారిలో కొందరు ఆయన పట్టుకొని దలచిరి గాని ఎవడునూ ఆయన్ను పట్టుకొనలేదు. చూసారా, ఇంకొక మాట చూపిస్తాను మీకు. అంటే ఆయన గురించి అనేక మంది ఎలాగ మాట్లాడుతున్నారు, ఏమని అనుకుంటున్నారు అని అంటే, ఆయన అంటాడు, ఈయన నిజముగా క్రీస్తా. 40 నుంచి 41 వచనం అంటాడు, ఈయన ఎవరు, అసలు ఈయన క్రీస్తా లేకపోతే క్రీస్తు కాడా, లేకపోతే ఈయన ఎవరు అని వారు అనుకుంటున్నప్పుడు ఆ ప్రజల్లో కొంతమంది ఆయన గురించి ఏమన్నారు అంటే, ఈయనేమో కొందరేమో మంచివాడు అన్నారు, కొందరేమో ఆయన చెడ్డవారు అన్నారు. ఎందుకంటే అందరూ ఆయన గురించి ఒకలాగా సాక్ష్యం చెప్పలేదు. కొందరేమో ఆయన మంచివాడు అన్నారు, కొందరేమో ఆయన చెడ్డవారు అన్నారు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యేసుప్రభువారి గురించి ఆ రోజుల్లో ఆ మనుషులు ఏమని మాట్లాడుతూ వచ్చారు, ఆయన గురించి ఏమని చెప్పుకుంటూ వచ్చారు అంటే, ఆయన గురించి ఇలాగే మాట్లాడుతూ వచ్చారు. కొందరేమో ఆయన మంచివాడు అన్నారు, కొందరేమో ఆయన చెడ్డవారు. ఎందుకంటే ఆయన నిజంగా దేవుడైతే, లేక ఆయన మరి ఆయనే ఇన్ని అద్భుతాలు ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు కాబట్టి ఆయన మరి మంచివాడే కదా అని జనుల్లోనే ఒక కలవరం అనేది వారికి ప్రారంభించబడింది. కారణం ఏంటంటే ఆయన గురించి ఆనాడున్న ప్రజలే ఆయన్ని గ్రహించలేకపోయారు. ఏమనంటే ఆయన మంచివాడా చెడ్డవాడా అనేది వారే గ్రహించలేకపోయారు, ఆ రోజు ఉన్నవారే. కారణం ఏంటి అంటే, వారు యేసుప్రభువారిని చూస్తున్నప్పుడు, ఆయన చేస్తున్న అద్భుతాలు వింటున్నప్పుడు, ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా వారే నమ్మలేదు ఆయన్ని. మరి ఆ రోజుల్లో ప్రజల్లోనే ఈ కల్లోలము, లేక ఆయన మంచివాడా చెడ్డవాడా అని వారికి తాత్పర్యం కలిగినప్పుడు, మనుషులే అలాగ ఉన్నప్పుడు, ఆ రోజుల్లోనే ఉన్నప్పుడు ఈ రోజుల్లో ఉండడం పెద్ద కష్టమేమీ కాదు కదా. మనం యేసుప్రభువారితో ఉన్నవారమేమీ కాదు, ఆయనతో తిరిగిన వారమేమీ కాదు, ఆయన గురించి కూడా మనము మరి తెలుసుకున్న వారు అంటే ఆ రోజుల్లో ఆయన గురించి మనం ఏం చూసిన వారం కూడా కాదు. కాబట్టి ఆ రోజుల్లోనే ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు మరి మనం ఏమని చెప్పగలం? ఈ రోజుల్లో మనుషులు కూడా అలాగే ఆయన గురించి చెప్పుకుంటున్నారు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 7వ అధ్యాయము యోహాను సువార్త 12వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. 7:12. మరియు జన సమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడు అనిరి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. యేసుప్రభువారే లోకానికి ఎలాగ అర్థమయ్యాడట? కొందరికైనా మంచివాడయ్యాడు, కొందరికైనా చెడ్డవాడు అయ్యాడు. ఎందుకయ్యాడట తెలుసా? మీరు తర్వాత చదివితే ఆయన గురించి చెప్తాడు. నన్ను ఎందుకు లోకం చెడ్డదంటున్నారో తెలుసా? నేను మీలాగా పైన ఒకటి లోనొకటి మాట్లాడతలేదు. యేసుప్రభువారు ఎలా మాట్లాడతలేదట తెలుసా? లోనొకటి పైన ఒకటి పెట్టుకుని మాట్లాడతలేదట. ఆయన ఏది మాట్లాడినా ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడుతున్నాడు. ఆయన ఉన్నది. మీరు అధ్యాయం అంతా చదివితే యేసుప్రభువారి గురించి వారు ఎందుకు అలాగ మాట్లాడుతున్నారు అంటేనంట, అక్కడ చెప్పాడు ఆయన, నన్ను ప్రజలు ఎందుకు ద్వేషించారో తెలుసా? నేను మీలాగా మీ దగ్గర ఒకటి మీ వెనకాల ఒకటి నేను చెప్తా లేదు, ఉన్నది ఉన్నట్లుగానే నేను చెప్పాను. అందుకే నేను చెడ్డవాడినయ్యాను. లోకం నన్ను ఎందుకు ద్వేషిస్తుందో తెలుసా? లోకం నన్ను ఎందుకు తృణీకరిస్తుందో తెలుసా? నేను ఉన్నది ఉన్నట్లుగానే చెప్తున్నాను. అందుకే నా గురించి లోకము ఇలాగ చెప్పుకుంటుంది.
ఈరోజు యేసుప్రభు వారు ఈ లోకము చేత తృణీకరించబడ్డానికి గల కారణాలు చూస్తే దేవుణ్ణి ఎరగని వారికి ఎన్ని కారణాలు చూపిస్తున్నారో. ఈ రోజులో చూడండి, యూట్యూబ్ రావడం వల్ల ఎంతమంది యేసుప్రభు వారి గురించి కామెంట్ చేస్తున్నారు. ఒక ఆయన అంటున్నాడు కదా, ఆయనే దేవుడైతే 3 మేకల నిందు పీక్కోలేకపోయాడు అంటున్నాడు. యేసుప్రభు వారి గురించి ఆయన వాదన ఎలాగుంటుందంటే, ఆయన దేవుడు ఎలాగవుతాడు, మీ దేవుడు గొర్రెలు కాపరి, మీరే గొర్రె, ఆయనో గొర్రె అంటున్నారు. చూడండి, అంటే యేసుప్రభు వారి గురించి ప్రతివాది వాదిస్తున్నప్పుడు ఎన్ని నెగిటివ్ తలంపులు తీసుకొస్తున్నాడు చూడండి. సరే, ఎన్ని పాజిటివ్ తలంపులు తీసుకొస్తున్నాడు చూడండి. యేసుప్రభు వారిలో మనం ఎప్పుడు కూడా అలా ఊహించలేని వారు తీసుకొస్తున్నారు. వారి ఆలోచన ధోరణి అలాగుంటుంది. అందుకని ఆనాడు శాస్త్రులకి పరిసయ్యులకి కూడా యేసుప్రభు వారి గురించి అర్థం చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. అసలు ఎవరైనా ఎందుకు ఇలాగ చేస్తున్నాడు ఈయన, అసలు ఎవరు వారిని అంతు పట్టలేకపోతుంది. ఆయన గురించి ఎంత పరిశీలన చేస్తున్నా ఈయనెవరూ అర్థం కావట్లేదు వాళ్ళకి. ఆయన అన్నాడు, నేను మీకు అర్థం అవ్వాలి అంటే, నేను ఎవరినో మీకు తెలియాలి అంటే ముందు మీరు లేఖనాలను పరిశోధించండి. లేఖనాలు మీకు తెలియకుండా నేనెవరినో మీకు అర్థం కాదు. గత వారం మీకు చూపించాను, యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో లేఖనాలే నన్ను గురించి బోధిస్తున్నాయి. నేను ఎవరినో చెప్పాలి అంటే నా గురించి నేను చెప్పక్కరొద్దు, మీ ధర్మశాస్త్రంలోనే చెప్పబడుతుంది. నా గురించి ఎన్నో సంగతులు రాయబడ్డాయి, నేనే ఆయనను అనుటకు అదే మీకు రుజువు. కానీ వారేమంటున్నారు తెలుసా, లేఖనాన్ని చదువుతున్నారు కానీ లేఖనాన్ని నమ్ముతా లేదు. ఒకవేళ నమ్మితే ఈయనే దేవుడిని ఒప్పుకోవాలా. అర్థమైందా? వారు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు కానీ ధర్మశాస్త్రాన్నే ఒప్పుకోవట్లేదు. ఒకవేళ ధర్మశాస్త్రాన్నే ఒప్పుకుంటే ఈయనే దేవుడు కుమారుడిని ఖచ్చితంగా వారు ఒప్పుకోవాల్సిందే. కానీ ఒప్పుకోవడానికి ఇష్టపడతలేదు. ఎందుకు ఇష్టపడతలేదు? కొన్ని కారణాలు మీకు చూపిస్తాను. 7వ అధ్యాయంలోనే యోహాను సువార్త 7వ అధ్యాయము 41-42 వచనాలండి. 41-42 వచనాలు. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి, మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చిన, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమను గ్రామములో నుండి వచ్చినని లేఖనము చెప్పుటలేదా అనిరి. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములలో భేదము పుట్టెను. ఈయనే క్రీస్తు అయితే ఎక్కడ పుట్టాలా? బెత్లెహేములోనే పుట్టాలా. ఎక్కడ పెరగాల? బెత్లెహేములోనే పెరగాల. క్రీస్తు అయితే దావీదు యొక్క సంతానములో నుంచి, వాళ్ళ వంశములో నుంచి, ఆ గ్రామములో నుంచే పుట్టాలా. కానీ ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఈయన గలిలయుడు. ఈయన అన్యజనుల్లో నుంచి వచ్చాడు. ఈయన అన్యజనుల్లో నుంచి వచ్చి ఈయన మెస్సయ్య, ఈయన దేవుడని ఒప్పుకుంటున్నారు. వీళ్ళు ఒప్పుకోవడానికి ఇష్టపడతలేదు. అర్థమైందా? అసలు యేసుప్రభు వారు ఎందుకు గలిలయకి వెళ్ళాడు? అది వీళ్ళు తెలియాలి కదా. ఆయన పుట్టింది బెత్లెహేములోనే పుట్టాడు. ఆయన పెరిగింది నజరేతులో పెరిగాడు. ఆయన తిరిగి మరలా యెరూషలేముకే వచ్చాడు. ఆయన యెరూషలేములో తన ప్రజల మధ్య ఎన్నో సంవత్సరాలను గడిపాడు. వాళ్ళ మధ్య ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. కానీ యెరూషలేము యేసుప్రభు వారిని అంగీకరించడానికి ఇష్టపడలేదు. అంటే యెరూషలేములో ఉన్నవాళ్ళు యేసుప్రభు వారిని అంగీకరించడానికి ఇష్టపడకుండా ఆయన తృణీకరించారు. అందుకే యేసు అక్కడి నుండి పోయి తూరు సీదోన్ల ప్రాంతంలోకి వెళ్ళిపోయి అన్యజనుల మధ్య సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. ఒకవేళ ఆయన జనులే ఆయన్ని అంగీకరించి ఉంటే యేసుప్రభు వారు అన్యజనుల మధ్యకి వెళ్ళాడు. ఆయన ప్రజలే ఆయన్ని అంగీకరించలేదు కాబట్టి ఆయన అన్యజనుల దగ్గరికి వెళ్ళాడు. అన్యజనుల దగ్గరికి వెళ్ళి సువార్తను బోధిస్తూ వాళ్ళకి రక్షణ మార్గాన్ని చూపిస్తూ ఆయన తిరిగి మళ్ళీ ఆయన చెప్తున్నప్పుడు యెరూషలేములో ఉన్నవారు యూదులు వీళ్ళేమన్నారంటే, మెస్సీయ అనేవాడు గలిలయలో నుండి రాడు, మెస్సీ అనేవాడు యూదయ బెత్లెహేములో నుంచే వస్తాడు, మన మధ్య నుంచి వస్తాడేమో కానీ ఎక్కడి నుంచో రాడు. అది వాళ్ళు. మన బోధకుడు, మన మెస్సీ అనేవాడు మన మధ్యలో ఉంటాడు. ఆయన మనలో నుంచే పుట్టుకొస్తాడు. ఎక్కడి నుంచి? అన్యజనుల మధ్య నుంచి ఎలాగొస్తాడు? ఆయన్ని మనం ఎలాగ అంగీకరిస్తాం? మనం అంగీకరించాం. ఎందుకంటే ఆనాడు యూదులు
ఈ అన్యజనులు కానీ, సమరయులను కానీ, ఈ సుంకరులను కానీ, వేశ్యలను కానీ, ఇలాంటి పాపాత్ములైన వారిని ఎప్పుడూ వారి దగ్గర చేర్చుకోవడం కానీ, వాళ్ళతో సాంగత్యం చేయడం కానీ చేసేవారు కాదు. అసలు వాళ్ళని ఎంత అంటరానితనం వారుగా చూసేవారు. యూదులు ఎప్పుడూ కూడా వారు సమాజము దగ్గరికే రానిచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో యేసుప్రభువుని ఎలాగ అంగీకరిస్తారు వీళ్ళు? ఆయన దేవుడిని ఎలా ఒప్పుకుంటారు వీళ్ళు? వాళ్ళ వాదన ఏంటంటే, ఆయన గలిలయలో పుట్టాడు, గలిలయలో నుండి వచ్చాడు, ఈయన మనకు ప్రవక్త ఎలాగవుతాడు? ప్రవక్త అనేవాడు మనలో నుండి రావాలి కానీ అన్యజనుల్లో నుంచి రావకూడదు. ఆయన మన ప్రవక్త కాదు. వారు అంగీకరిస్తలేదు. అందుకనే ఈరోజు యేసు ప్రభువారిని లోకం తృణీకరించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు నువ్వు లోకంలోకి వెళ్తే వాళ్ళు చెప్తారు. యేసు దేవుడు కాదు అని చెప్పడానికి వాళ్ళు ఎన్ని కారణాలు చూపిస్తున్నారు. కానీ మనం అంటాం, మీరు చెప్పేదంతా తప్పు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఆ యేసు ప్రభువారు నిజముగా ఆయన దేవుడే. మీకు తెలియక మాట్లాడుతున్నారే తప్ప ఒక్కసారి ఆయన గురించి మీరు తెలుసుకోగలిగితే అప్పుడు మీకు అర్థమవుతుంది ఆయన ఎవరు అనేది. ఈ రోజున యేసు ప్రభువారి గురించి యెషయా ప్రవచించినప్పుడు ఆయన అన్నాడు, అతడు తృణీకరించబడిన వాడు ఆయను. ఎందుకు తృణీకరించబడ్డాడు? తృణీకరించబడ్డానికి గల కారణాలేంటి? ఒకటి, యేసు ప్రభువారు ఒక కన్యక గర్భమున జన్మించడమే ఆయన తృణీకరించబడ్డానికి మొదటి కారణము. ఎందుకు అంటే, ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి కూడకుండా గర్భవతి అవ్వడం అనేది అసాధ్యము. కాబట్టి ఈమె తప్పు చేసింది, ఈమె పాపము చేసింది. ఎందుకంటే అలాగ ఎవరైనా వివాహము కాకముందు గర్భవతి అయితే ఆమె పాపము చేసింది. కాబట్టి యూదులు ఆమెను రాళ్లతో కొట్టి చంపేసేవారు. ఎందుకంటే అలాంటి పాపాత్మురాలు ఇంక ఉండకూడదు సమాజంలో. అలాంటి పరిస్థితుల్లో మరియా ఇప్పుడు తానంటుంది, నేనే పాపము చేయలేదు, కానీ దేవుడే నన్ను గర్భము ధరించి, పరిశుద్ధాత్ముడే, ఆ దేవాతి దేవుడే నా గర్భములో జన్మించడానికి ఇష్టపడ్డాడు, ఆయన నాతో చెప్పాడు, కాబట్టి నేను ఆయనకి ఒప్పుకున్నాను, ఆయన నా గర్భములో పడ్డాడు, ఆయన్ని నేనే పురుషుణ్ణి కూడలేదు అని స్త్రీ చెప్తుంది. కానీ సమాజం నమ్ముతలేదు కదా. ఈ వాదనేమో ఇలా చెప్తుంది, లేదు నేను ఎప్పుడు కూడా తప్పు చేయలేదు అని చెప్తుంది. మనకు తెలియాలి అంటే, ఆనాడు యోసేపు కూడా మరియ గర్భవతి అయినది తెలుసుకోగానే యోసేపు కూడా ఆమెను విడిచిపెట్టాలని అనుకున్నాడు కదా. ఆమెను రహస్యంగా విడనాడును ఉద్దేశించి తన మనసులో కూడా అనుకున్నాడు, ఇదేంటి ప్రధానమైంది, ఇంకా పెళ్లి కాకముందే గర్భవతి అయ్యింది, ఇప్పుడు ఇలాంటి ఆమెను నేను పెళ్లి చేసుకుంటే నన్ను సమాజంలో నుండి ఎక్కడ వెలివేసేస్తారో, కాబట్టి ఈమెను నేను చేర్చుకోకూడదు అని ఈయన కూడా పోవాలనుకున్నాడు. కానీ దేవుని పరిశుద్ధాత్మ చేత మరలా దేవుడు తన దూత నంపించి ఈ యోసేపుతో కూడా దేవుడు మాట్లాడించాడు. యోసేపుతో ఎప్పుడైతే దేవుని దూత మాట్లాడిందో అప్పుడు యోసేపు నిర్ధారణ చేసుకున్నాడు, ఈ మరియా పరిశుద్ధాత్మ చేత మాత్రమే గర్భవతి అయ్యింది, కానీ ఏ పురుషుణ్ణి కూడా లేదు అని ఆయన నమ్మాడు. మరి ఆయనకి చెప్పిన ఆ దూతే మరి సమాజానికి కూడా చెప్పాలిగా. చెప్పిందా? ఎవరికి చెప్పలేదు కదా, చెప్పలేదు. మరి చెప్పలేనప్పుడు వీళ్ళు నమ్ముతారు? వీళ్ళు నమ్మలేకపోతున్నారు. ఇది అసాధ్యము, ఆమె ఏదో తప్పు చేసింది, తప్పు చేయకుండా ఇలా జరగదు, ఒక నేరారోపణ మోపారు. రెండవది, యేసు ప్రభువారిని ఎందుకు వారు తృణీకరిస్తున్నారు అంటే, యేసును వారు అంగీకరించకపోవడం గల రెండో కారణం ఏంటంటే, ఈయన పేదవాడు. వారు దేవుడిగా అంగీకరించాలి అంటే వాళ్ళకంటే గొప్పవారిని వారు అంగీకరిస్తారేమో, కానీ వాళ్ళకంటే తక్కువ ఉన్న వాళ్ళని అంగీకరించడానికి ఇష్టపడదు. ఈరోజు సమాజం చూడండి,
ఈరోజు ఒక ధనవంతుడు లేదా ఒక పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు ఉన్నతమైన వారితోటే స్నేహం చేస్తారే తప్ప లేని వారితో స్నేహం చేయడానికి వీరు ఇష్టపడరు. కారణం ఏంటో తెలుసా? ఇలాంటి వారితో స్నేహం చేస్తే వీళ్ళ స్థాయి తగ్గిపోతుంది, వీళ్ళ విలువ పడిపోతుంది అని ఇలాంటి వారితో స్నేహం చేయడానికి వీరు ఇష్టపడరు. అర్థమైందా? మరి ఇప్పుడు యేసుప్రభువారితో ఒక పేదవాడిని, ఆ రోజుల్లో ధనవంతులైన వారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, గొప్ప వంశములో ఉన్నవారు ఈయన్ని ఎలాగ అంగీకరించడానికి ఇష్టపడతారు? ఈయన పేదవాడు. అందుకనే రెండవదిగా యేసుప్రభువారిని లోకం తృణీకరించడానికి గల కారణం ఏంటంటే ఈయన పేదవాడు. పోనీ ఈయన మాటలు కానీ, ఈయన చెప్తున్న చేస్తున్న క్రియలు కానీ ఇవి చూసైనా ఎవరైనా ఆయన చేర్చుకున్నారా అంటే ఎవరూ అలాగ కూడా చేర్చుకోలేదు. ఆయన మాటలు విన్నవారు కానీ, ఆయన చేసిన కార్యాలు చూసిన వారు కానీ వారైనా ఆయన చేర్చుకున్నారా, వారైనా అతను నమ్మారంటే వారు నమ్మడానికి ఇష్టపడలేదు. సరే, యోహాను సువార్త 7వ అధ్యాయము 46 వచనం. 46 వచనం. ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడునూ ఎన్నడూ మాట్లాడలేదనిరి. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా? అధికారుల్లో కానీ పరిసయ్యులలో కానీ ఎవడైనను ఆయన యందు విశ్వాసముంచినా అయితే ధర్మశాస్త్రము ఎరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. ధర్మశాస్త్రమును ఎరిగిన ప్రతి ఒక్కడు కూడా ఆయనను క్రీస్తు అని, ఆయన్ని మెస్సీ అని నమ్మరు. మీరు మోసపోయారా? పరిసయ్యుల్లో కానీ అధికారుల్లో కానీ ఎవరైనాను ఈయన యందు విశ్వాసం ఉంచారా? ఈయన మాటలు కానీ ఈయన చేసిన కార్యాలు చూసి మరి మీరెందుకు మోసపోతున్నారు? ఆనాడు సైనికులను అడిగారు, మేము ఆయన పట్టుకొని తీసి రండి అని మిమ్మల్ని పంపించామే, మీరు ఆయన పట్టుకొని తీసుకురాకుండా మీరు ఒంటరిగా వచ్చారు ఏంటని అడిగితే వాళ్ళు అన్నారు, అయ్యా అతను మాట్లాడినట్లుగా ఎవడునూ అలాంటి మాటలు మాట్లాడలేదు. ఆయన మాటలు వింటేనే మారిపోతున్నారు మనుషులు, కానీ ఆయన్ని అంగీకరించడానికి ఇష్టపడతలేదు. అర్థమైందా? ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా మన దేవుడు ఈ లోకములో ఎంత తృణీకరించబడుతున్నాడు. ఈ రోజుకి కూడా దేవుణ్ణి అంగీకరించడానికి లోకం ఇష్టపడతలేదు. ఎందుకు ఇష్టపడతలేదు అంటే వాళ్ళ పేరు, వాళ్ళ అధికారము, వాళ్ళ డబ్బు, వాళ్ళకు లోకంలో ఉన్నవన్నీ వాళ్ళకు అడ్డుపడిపోతున్నాయి. మన స్థాయి తగ్గిపోద్ది, లోకంలో మనం చులకన చేయబడతాం, లోకం మన ఎగతాళి చేస్తుంది, లోకంలో మనకున్న గౌరవం పోతుంది. కాబట్టి ఆయన్ని మనం అంగీకరించలేము. ఎందుకో తెలుసా? యేసు ప్రభువారిని ఆనాడు సమాజము కూడా వెలివేసింది. ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకుడు, అధికారులు వీళ్ళందరూ కలిసి యేసుని శిష్యుల్ని సమాజము నుండి వెలివేసేశారు. వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఇక మీరు దేవాలయంలోనికి రాకూడదు, మీరు దేవాలయంలోనికి వచ్చి బోధించకూడదు. ఒకవేళ మీరు దేవాలయానికి వచ్చి బోధిస్తే ఆ రోజే మిమ్మల్ని చంపేస్తాం. ఎందుకో తెలుసా? మీరు మా మతానికి వ్యతిరేకంగా బోధిస్తున్నారు, మా మతానికి వ్యతిరేకంగా బోధిస్తున్నారు. రెండవది, మేము సేవించుచున్న దేవుడు మీ దేవుడు అని చెప్తున్నారు. మరలా మీరు, మా దేవుడు మీలాంటి మీరు పూజించే దేవుడు లాంటి దేవుడు కాదు, మా దేవుడు మేము పూజించేలాంటి దేవుడు. మా భక్తి కానీ, మా యొక్క ఆచారాలు కానీ, మా నియమ నిబంధనలు కానీ ఎంత ఖచ్చితంగా మేము పాటిస్తామో మరి మీరెందుకు పాటిస్తలేదు? అవి మీరు పాటించాలి కదా. మీరు మా మతంలోనికి రావాలి అంటే, మీరు నమ్మిన దేవుడే మేము నమ్మేమని రుజువు చేయాలంటే మా ఆచారాలు కూడా మీరు చేయాలి కదా. మా ఆచారాలను మీరు తృణీకరించి, మా పద్ధతులు తృణీకరించి మేము మీతో ఉన్నవారని ఎలా అనుకుంటారు మీరు? అది జరగదు. అందుకనే యేసుని శిష్యుల్ని వారు సమాజములో నుండి వెలివేశారు. అంతేకాదు,
వారు సమాజానికి ఏం చెప్పారో తెలుసా? ఒకవేళ ఎవరైనాను ఆయన మాటలు విని కానీ, ఆయన బోధన విని కానీ, ఆయన చేసిన అద్భుత కార్యములు చూసి కానీ ఎవరైనా మోసపోయి వారు యేసుని వెంబడిస్తే వారిని కూడా సమాజములో నుండి వెలివేస్తాము అని బెదిరించారు. ఆ రోజు నుంచి యేసును నమ్మాలంటేనే భయపడ్డారు. వారు నమ్మాలంటేనే భయపడ్డారు. ఎందుకంటే ఒకవేళ ఆయన నమ్మితే ఖచ్చితంగా మనల్ని ఈ మతములో నుంచి వెలివేసేస్తారు. మనల్ని ఎప్పుడైతే వెలివేయబడతామో మనతో ఎవ్వరూ మాట్లాడరు, ఇంకే పాలు పంపులు మనకు ఉండవు. ఒకళ్ళు మన దగ్గరికి రారు, మనం ఒకరి దగ్గరికి వెళ్ళం. ఇంకిక్కడి నుంచి మనకు అన్ని సమస్యలే అని అనేకులంట సమాజములో నుండి ఎక్కడ వెలివేయబడతామో అని భయపడి వారు యేసుని దేవుడుగా ఒప్పుకోలేదట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 42-43 వచనాలండి. 42-43 వచనాలు. ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడదేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. చూసారా? వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారట. అందుకనే వారు దేవుణ్ణి చూపించలేదు. చాలాసార్లు చూడండి, మనం ఎంత దేవుణ్ణి నమ్ముకున్నా కొన్ని చోట్లకి మనం వెళ్ళేటప్పుడు దేవుణ్ణి ఎరగిన వారుగానే వెళ్తాం. ఒకవేళ దేవుణ్ణి ఎరిగిన వారు అని కానీ మనం వాళ్ళకి కనపడతారు, మళ్ళీ ఏం చేస్తారు? అక్కడ ఉన్న వాళ్ళందరి మధ్య మనల్ని ఎంత హేళన చేస్తారో, ఎంత చులకన చేస్తారో అని భయపడిపోయి అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం తెలుసా? దేవుణ్ణి ఎరగలేనట్టుగా వెళ్తాం అన్నమాట. వాళ్ళందరూ మనం చూడగానే ఎలాగ అనుకుంటారు, మనతో పాటే ఉంది, మనలాగే ఉన్నారు, మనలాగే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనల్ని ఏమనరు. వాళ్ళతో పాటు మనకు పాలు పంపులు అన్నిటిలో సమానంగా ఇస్తారు. ఒకవేళ దేవుణ్ణి ఎరిగామో అని తెలిస్తే మన ఎక్కడి పక్కనడెత్తారు. అమ్మ నువ్వు పక్కనుండు, లేకపోతే అమ్మ నువ్వు అయ్యా నువ్వు పక్కనుండు, మీరు మాతో కలవడానికి ఇష్టపడరు, ఎందుకంటే మీరు వేరు మేము వేరు, మీ సిద్ధాంతం వేరు మా సిద్ధాంతం, మీలాంటి వాళ్ళు మా దాంట్లో పాలు పంపులు పొందకూడదు. వాళ్ళే చెప్పేస్తారు మనం చూడగానే. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? వాళ్ళతో పాలు పంపులు పొందడానికి వారిలాగా మనం తయారైపోవడానికి ఇష్టపడుతున్నాం. ఎందుకో తెలుసా? మనుషుల దగ్గర ఎక్కడ దేవుడి గురించి చెప్తామో అక్కడ మన తక్కువ వారుగా చేస్తారు అని యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? మనుషుల ఎదుటే నన్ను నువ్వు ఒప్పుకోవడానికి భయపడితే పరలోకమందు నా దూతల ఎదుట మరి నేను నిన్నెలాగ ఒప్పుకుంటానంటావు? ఒప్పుకుంటానా? అందుకనే దేవుని బిడ్డ ఎక్కడికి వెళ్ళినా ఎంత గర్వంగా చెప్పుకుంటాడో తెలుసా? నా దేవుడు పర్లేదు, ఈ సమాజం నన్ను వెలివేసిన, ఇక్కడున్న మనుషులు నన్ను వెలివేసిన, వారితో నాకు పాలు పంపులు లేకుండా చేసిన పర్లేదు, నా దేవుణ్ణి చూపిస్తాను, నా దేవుణ్ణి చూపిస్తాను. దేవుని బిడ్డగా నీవు నేను కూడా యేసుప్రభువారిని అంగీకరించిన వారికి ఉంటున్నా మనము ఎక్కడ వెలివేయబడతామేమో అని, ఎక్కడ తృణీకరించబడతామేమోనని, ఎక్కడ మనకు మర్యాద గౌరవం తక్కువైపోతాయేమో అని అనేక సార్లు మన దేవుని మనం చూపించలేని పరిస్థితులు కలిగిన వారు. ఎందుకో తెలుసా? వీరు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పునే కోరుకున్నారు. ప్రియ సహోదరి సోడా, ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడిని యేసుప్రభువాన్ని ఆ రోజు లోకము ఈ రోజు వరకు కూడా ఆయన్ని తృణీకరిస్తూనే ఉంది, ఆయన్ని విసర్జిస్తూనే ఉంది, ఆయన్ని ఎంతో అంగీకరించకుండా, ఆయన్ని ఎన్నిక చేయకుండా లోకం ఉంది. అలాంటి పరిస్థితుల్లో నీవు నేను సేవించుచున్న దేవుడు ఈ లోకము చేత తృణీకరించబడినవాడు, తృణీకరించబడుతున్నాడు. ఎందుకు తృణీకరించబడ్డాడో తెలుసా? నిన్ను నన్ను రక్షించడం కొరకు, నిన్ను నన్ను మార్చడం కొరకు, నీకు నాకు ఈ గొప్ప రక్షణ ఇవ్వడం కొరకు మన దేవుడు మన కొరకు ఒక పేదవాడిగా జన్మించవలసి వచ్చింది.
మీ అందరికీ తెలుసు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం అంటారు, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడిగా అయ్యను. యేసుప్రభువారు ఎందుకు దరిద్రుడిగా అయ్యాడు అంటే, నిన్ను నన్ను రక్షించడం కొరకు ఆ ధనవంతుడైన దేవుడు మన కొరకు దరిద్రుడిగా చేయబడ్డాడు. నీ కొరకు, నా కొరకు. ఈరోజు ఆ దేవుడు లోకము చేత తృణీకరించబడుతున్నాడు అంటే, ఎందుకు తృణీకరించబడుతున్నాడంటే, నీ కొరకు, నా కొరకు, నిన్ను నన్ను రక్షించినందుకు ఆ దేవుడు తృణీకరించబడుతున్నాడు. కొన్నిసార్లు చూడండి, అంటే కన్న తల్లిదండ్రులు పిల్లల చేత, అంటే పిల్లలు సరిగా పెరగకపోవడం వల్ల, పిల్లలు సరిగా తల్లిదండ్రుల మాట వినకపోవడం వల్ల వారు సమాజానికి చెడు కార్యాలు చేయడం ప్రారంభించారనుకోండి, అప్పుడు అంటారు, ఈడు పలానా వాడు బిడ్డ, వీళ్ళ పలానా వాళ్ళు కుమార్తె, ఈమె పలానా వాడు కొడుకు. ఇలా చెప్పినప్పుడు ఆ బిడ్డల గురించి ఆ తల్లిదండ్రులకి ఎంత సిగ్గుగా అనిపిస్తుందో తెలుసా? ఇలాంటి వాడిని కన్నమ్మా, ఇలాంటి ఆమెను కన్నమ్మా. ఈరోజు వారి వల్ల మాకెంత అవమానం కలుగుతుంది. ఈ రోజులో సమాజంలోకి వెళ్ళినప్పుడు తలెత్తుకోలేకపోతున్నాం. ఎక్కడికి వెళ్ళినా పలానా వాళ్ళు, పలానా వాళ్ళు, పలానా వాళ్ళు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను రక్షించడం కొరకు నేను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నన్ను లోకం ఎంత తృణీకరించిందో తెలుసా? ఎన్ని మాటలు అన్నారో తెలుసా? ఎంత అపహాస్యం చేశారో తెలుసా? వీళ్ళైనా పోన్లే, వీళ్ళకంటే నేను ఎవరినో తెలియదు, నా తోడబుట్టిన అన్నదమ్ములు కూడా, నా తర్వాత పుట్టిన వాళ్ళు కూడా నన్ను ఎంత అపహాస్యం చేశారో తెలుసా? సరే, యేసుప్రభువారి యొక్క శిష్యులు కాకుండా, లేక సమాజము కాకుండా, యేసుప్రభువారి యొక్క సొంత సహోదరులు కూడా యేసుప్రభువారిని ఎంత అవమానపరిచారో మీకు చూపిస్తాను. 7వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనమండి. 7:4 బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడును తన పని రహస్యముగా జరిగింపడు. నీవీ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. ఆయన స్వంత వారు కూడా ఆయన నమ్మలేదండి. ఆయన నిజముగా దేవుడు, వాళ్ళు కూడా నమ్మలేదు. సొంత సహోదరులు కూడా యేసుప్రభువారిని ద్వేషించారు. అప్పుడు చెప్పాడు ఆయన. సరే, ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. ఆయన 7వ వచనమండి. 7వ వచనం, లోకం మిమ్మల్ని ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. లోకం నన్ను ఎందుకు ద్వేషిస్తుందంట? కొన్నిసార్లు ఇంట్లో మాకు గొడవ అయినప్పుడు అంటూ ఉంటుంది అనమాట, మీరు అందరికీ మంచోళ్ళే, నేనే చెడ్డదాన్ని అంటూ ఉంటుంది. నేను అంటాను, మీరు అందరికీ మంచోళ్ళే, నేనే చెడ్డదాన్ని, మీలా నటించడం నాకు వత్త లేదు అంటది. నేను అంటాను, నేనే నటిస్తున్నాను. అవును, మీరు కూడా నటిస్తానే ఉన్నారు. మీరు లోనొకటి పైకొకటి, మీలాగా నాకు రాదు. ఏదైనా ఉంటే వెంటనే నేను చెప్పేస్తాను, అనేస్తున్నాను కాబట్టి నేను చెడ్డ. నిజమే, ఈ రోజున తప్పును తప్పులా చూపించడం కూడా చెడ్డే. ఎలా చూపించాలట? తప్పును ఎలా చూపించాలట? ఇంజెక్షన్ చేసేటప్పుడు చూడండి, ఇంజెక్షనే ఎలా చేయాలా? కొంతమంది ఇంజెక్షన్ చేస్తారు. ఎలా చేస్తారంటే, బాబోయ్ నీకు ఎప్పుడు చేయించుకుని అంటారు. కారణం ఏంటి? అదే ఇంజెక్షన్ చేయడమే. కనుక కొంతమంది చేస్తారు, అది చేసినట్టే తెలియదు. సరే, తప్పుని ఎలా చూపించాలట? నువ్వు తప్పు చేసావు అని తెలియకుండా చూపించాలట. అలాగైతే నొప్పి ఏం కొలుతుంది? నొప్పి తగలాలంటే ఎలా కొడుతుందట? డైరెక్ట్గానే చూపించాలట.
ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, లోకం నన్ను ఎందుకు చెడ్డది, ఎందుకు నన్ను ద్వేషిస్తుందో తెలుసా? నేను తమ క్రియలు చెడ్డవని నేను లోకానికి చూపించిన దాన్ని బట్టే కదా ఈరోజు లోకం నన్ను ద్వేషిస్తుంది. నేను కూడా అన్నీ మీరు చేసినవన్నీ మంచివే, మీరు ఎలాగున్నా పర్లేదు, మీ కానుకలు, మీ అర్పణలు, మీ బలి అర్పణలు నాకు తీసుకొచ్చి ఇచ్చేయండి అంటే నేను లోకానికి మంచివాడిని. ఇప్పుడు సమాజం చూడండి, లోకంలో ఉన్న వాళ్ళు అనేక మంది ఎలాగున్నా పర్లేదు, వాళ్ళ దేవాలయానికి వెళ్తారు, వాళ్ళ పూజలు చేస్తారు, దేవుడు గుళ్ళు కట్టిస్తారు, వాళ్ళు ఎన్ని చేస్తారో వాళ్ళు ఎలాగున్నా పర్లేదు. కానీ యేసుప్రభు దగ్గరికి వస్తే నీ డబ్బొద్దు, నీకేమీ అక్కర్లేదు, ముందు నువ్వు మారాలంటున్నాడు. నువ్వు మారాలా అంటే ఇంక మనకెంత బాధ అనిపిస్తుంది. నేను మారడం ఏంటి, నేను నీకు ఎంత డబ్బు అయినా ఇస్తాను, నీకు ఏం కావాలన్నా ఇస్తాను, నీ పేరు గుడి కట్టిస్తాను, ఏమైనా చేస్తాను, కానీ నా ఇష్ట ప్రకారంగా జీవిస్తాను. ఇప్పుడు యేసు అంటున్నాడు, అలాగైతే నాకు అక్కర్లేదు, నువ్వేమిచ్చినా నాకు అక్కర్లేదు, నేను చెప్పినట్లుగా జీవిస్తానంటేనే అంగీకరిస్తాను నేను. అందుకే ఈ లోకము యేసుప్రభువారిని నమ్ముతలేదు. లోకం నమ్మాలి అంటే వాళ్ళ పాపపు స్థితి నుంచి బయటికి రావాలి. ఇప్పుడు లోకంలో ఉన్న దేవతలు, దేవుళ్ళు అనబడిన వారికి వాళ్ళ పాపపు స్థితి నుంచి బయటికి రావాల్సిన పని లేదు. వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ దేవుడి పేరు మీద వాళ్ళు ఎన్ని చేసినా అది దేవుడికి గొప్ప. కానీ మన దేవుడికి అలాంటి గొప్ప అక్కర్లేదు. ముందు నువ్వు మారితే చాలు. నాకు నువ్వు ఒక్క వ్యక్తివి మారేవో అంటే ఆ రోజు పరలోకంలో కొన్ని కోట్ల దేవదూతలు ఎదుట నాకెంతో సంతోషం కలుగుతుంది. నువ్వు మారితే నాకు సంతోషం, కానీ నువ్వు మారకుండా నాకు ఏం చేస్తే నాకు సంతోషం? మేక అంటాడు కదా, ప్రభువా ఏమి తీసుకుని వచ్చి నేను నిన్ను దర్శిస్తాను, ఏమిచ్చి నిన్ను సంతోషపరుస్తాను? వేలాది నదులంత తైలము నేను తీసుకొచ్చి ఇచ్చిన, ఏడాది పొట్టేళ్ళని నీకు అర్పించిన, ఏమిస్తే నీకు నీ సంతోషం? ఇది కాదు. నీవు న్యాయముగా నడుచుకో, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు, ఇంతే కదా నీ దేవుడు నిన్ను అడుగుచున్నాడు. యేసుప్రభువారిని ఈ లోకం తృణీకరించడానికి గల కారణం ఏంటో తెలుసా? యేసుప్రభు దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తికి కూడా మొదట చెప్పే మాట ఏంటంటే, నువ్వు పాపివి, నువ్వు పాపివి. ఎప్పుడైతే యేసుప్రభువారు నువ్వు పాపివి అని డైరెక్ట్గా చెప్తున్నాడో వెంటనే వాళ్ళు గుచ్చుకుంటుంది, నువ్వెవరు నన్ను పాపి అనడానికి? యేసుప్రభువారిని ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు కూడా అందుకే యేసుప్రభువారి మీద పగపట్టేశారు. యేసుప్రభువారిని ఎందుకు చంపాలనుకున్నారో తెలుసా? ఆయన డైరెక్ట్గా చూపించాడు వాళ్ళని. వాళ్ళ పాపాన్ని ఎప్పుడైతే యేసుప్రభువారు డైరెక్ట్గా చూపించాడో అప్పటి నుంచి వారు ఆయన మీద నేరము మోపి ఎలాగైనా ఆయన చంపాలని, ఆయన మీద నేరము మోపాలని, ఆయన ఎక్కడ మీటింగ్ పెడితే ఏ కూడికైతే తప్పక వెళుతూ వచ్చేవారు. ఎందుకు వెళ్ళారో తెలుసా? ఏదో ఒక దాంట్లో దొరక్క మానతాడా, ఏదో ఒక దాంట్లో దొరక్క మానతాడా. యేసు వారి హృదయాలోచనలు ఎరిగినవాడు కాబట్టి ఒక్క మాటల్లో కూడా ఆయన ఎప్పుడూ వారికి తప్పు దొరకలేదు. కానీ లోకం అతను ద్వేషిస్తూనే ఉంది. సొంత సహోదరులు కూడా యేసుని అంగీకరించలేదు, ఆయన తృణీకరించారు. అందుకని యేసు అంటున్నాడు, నాతో స్నేహంగా లేని లోకం మీతో స్నేహంగా ఎందుకుంది? ఇప్పుడు యేసుప్రభువారి శిష్యులు అంటున్నాడు, యేసుప్రభువారు తన సహోదరులతో అంటున్నాడు, మీతో లోకం, మీతో సమాజం అంతా బాగానే ఉంది, నాతోటే సమాజం ఎందుకు బాగోలేదు? నాతో బాగోపోవడం గల కారణం ఏంటి? మిమ్మల్ని ప్రేమిస్తుంది అదే యోసేపు మరియకు పుట్టిన వాళ్ళే మీరు, నేను అదే యోసేపు మరియలకు పుట్టి వాళ్ళ పెంపకంలోనే పెరిగాను నేను. నన్నెందుకు లోకం ద్వేషిస్తుంది? మిమ్మల్ని ఎందుకు లోకం ప్రేమిస్తుంది? కారణం ఏంటో తెలుసా? మీరు ఏ పాపమును కూడా బహిరంగముగా మీరు చూపించలేదు. నేనేంటో తెలుసా? ఏది చేసినా వెంటనే బహిరంగముగా చూపించాను నేను. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మంచి, ఇది చెడ్డ, ఇలా నేను చెప్తూ వచ్చాను. అందుకే లోకం మిమ్మల్ని ప్రేమించింది, నన్ను ద్వేషించింది. ఈరోజు ఈ లోకములో దేవుని బిడ్డ
ద్వేషించబడుతున్నాడా, ప్రేమించబడుతున్నాడా? ఈరోజు నువ్వు ద్వేషించబడుతున్నావా, ప్రేమించబడుతున్నావా? అందుకనే యేసుప్రభు అంటున్నాడు, నిజముగా మీరు నా పిల్లలైతే, నిజంగా మీరు నా బిడ్డలైతే, నా రక్తం చేత కొనబడిన వారు అయితే, నా వలె నువ్వు కూడా శ్రమ పడవలసినదే. అప్పుడే నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఎబ్రిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము 13వ వచనం అండి. 13. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. ఆయన నిందను భరించుచు. యేసుప్రభువారి కోసం నువ్వు నిందను భరిస్తున్నావా? యేసుప్రభువారి కోసం నువ్వు తృణీకరించబడుతున్నావా? యేసుప్రభువారి కోసం నువ్వు అంగీకరించబడకుండా ఉండగలుగుతున్నావా? యేసుప్రభు అంటున్నాడు, లోకం నన్ను ద్వేషించింది, లోకం నన్ను తృణీకరించింది, లోకము నన్ను ఎన్నికే చేయలేదు, వారిలో ఒక్కడగా కూడా నన్ను ఎంచలేదు, అయినా నేను బాధపడలేదు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని రక్షించడానికే వచ్చిన నేను ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలనైనా, ఎన్ని తిరస్కారాలనైనా, ఎంతమంది నన్ను ఒప్పుకోకపోయినా నాకేమీ బాధ లేదు. కారణం ఏంటో తెలుసా? నేను రక్షించడానికి వచ్చాను. ఈ లోకంలో ఉన్న వారి బదులుగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను. కాబట్టి నేను మీకోసం చనిపోవడానికి వచ్చాను తప్ప ఇలాంటి నిందలు, ఈ అవమానాలు, ఈ తిరస్కారాలు నాకేంటి? చనిపోవడానికి వచ్చిన నాకు ఇవేమీ పెద్ద లెక్క కాదు. అందుకని యేసుప్రభువారు వీటిని పట్టించుకొని కూడా లేదు. అతని గురించి ఎంతమంది ఎన్ని వివాదాలు ఆడుకున్నా, అతను కొంతమంది మంచివారన్నా, కొంతమంది చెడ్డవారన్నా, అతను ఎలాంటి వాడని చెప్పుకున్నా ఆయన ఏమీ పట్టించుకోలేదు. నా పని ఇది కాదు. నా పని ఏంటో తెలుసా? నేను ఎందుకొరకైతే వచ్చానో ఆ పనిని తుదముట్టించాలి. నా పని. ప్రియ సహోదరి సోడా, ఈరోజు నువ్వు నేను అంగీకరించిన ఆ దేవుడు తృణీకరించబడినవాడు, ఎన్నిక చేయలేనివాడు, విసర్జించబడినవాడు. ఆయన తృణీకరించబడ్డమే కాదు, యేసుని సమాజము నుండి కూడా వెలివేసేశారు. ఎవ్వరూ కూడా ఆయనతో మాట్లాడడానికి అధికారం లేదు. ఇంకా యేసుని దేవాలయమును కూడా రాకుండా చేసేశారు. అందుకనే యేసుప్రభువారు అక్కడి నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆయన ఏ యెరూషలేములోనైతే యేసుప్రభువారు ఆయన దేవుని సువార్తను, దేవుని వాక్యాన్ని చెప్పడం ప్రారంభించాడో అదే యెరూషలేము వారు అతన్ని తృణీకరించి అతన్ని వెలివేసేశారు. ఎప్పుడైతే ఆయన వెలివేయబడ్డాడో అక్కడి నుంచి యేసుప్రభువారు వెలివేయబోయాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను రక్షించడం కొరకు ఒకటా రెండా, నేను పడిన అవమానాలు, నేను పడిన నిందలు, ఎన్ని తిరస్కారాలు, ఎంత తృణీకారము, ఎంత విసర్జించబడ్డానో ఈ లోకంలో ఉన్న మనుషుల చేత. అసలు ఎవ్వరూ కూడా నన్ను, ఒక్కరు కూడా ఎన్నిక చేయలేదు నన్ను. ఆలోచించు. ఈరోజు మనల్ని ఎవరైనా పట్టించుకోకపోతే, మన ఇంట్లో వాళ్ళే మనల్ని పట్టించుకోకపోతే మనం ఎంత బాధపడతాం ఆలోచించు. నీ సొంత రక్త సంబంధిని పట్టించుకోకపోతే నువ్వెంత బాధపడతావు. మరి అలాంటిది ఆ దేవుడు ఎంత బాధను అనుభవించుంటాడు. అయినా సరే ఆయన అన్నాడు, ఇవన్నీ నాకు పర్లేదు, ఇవన్నీ పర్లేదు, ఎన్నైనా నేను భరిస్తాను. కారణం ఏంటో తెలుసా? నిన్ను రక్షించాలని, నిన్ను మార్చడం కొరకే ఎన్నైనా నేను అనుభవిస్తాను. అందుకనే ఈ యెషయా గ్రంథము 53వ అధ్యాయం 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడు, ఆయన మనుషుల వల్ల విసర్జించబడిన వాడును, ఆయన వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషుల చేత చూడనల్లని వాడుగాను చేయబడను. గనుక మనము ఆయనను ఎన్నిక చేయకపోతేమి.
దేవుణ్ణి ఈ లోకం ఎంతగా చేసింది. మన కొరకు ఆ దేవుడు ఇన్ని బాధలు పడ్డాడే, ఇన్ని అవమానాలు, ఇన్ని నిందల గుండా వెళ్ళాడే. ఆ దేవుడికి మనం ఏమి ఇవ్వగలుగుతాం చెప్పు. ఈరోజు నువ్వు నేను పొందిన ఈ గొప్ప రక్షణ ఎంత విలువైనది ఆలోచించు. అందుకని అంటాడు, నేను మిమ్మల్ని ఏమైనా ఊరికినే కొనుక్కున్నానా? నా విలువ పెట్టి నా ప్రాణం ఇచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాను. మీరెవరు అంటే నా ప్రాణముతో సమానము. ఒక తల్లి తన బిడ్డల గురించి చెప్పినప్పుడు ఏమంటారు తెలుసా? వాళ్ళు నా ప్రాణం అండి అంటారు. పిల్లలకి తల్లులు అంటే తల్లిదండ్రులకి అంటే పిల్లలు ఎలాంటి వారంటే వారి ప్రాణముతో సమానం. వారి పిల్లలకి ఏదైనా జరిగింది అంటే ఆ తల్లిదండ్రుల యొక్క ప్రాణం తల్లడెళ్ళిపోతుంది అన్నమాట. ఎందుకో తెలుసా? వాళ్ళ ప్రాణం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు కూడా ఒక ప్రాణంతో సమానం. నేను నిన్ను రక్షించడం కొరకు నా ప్రాణాన్నే పెట్టుకొనుకున్నాను. నేను నిన్ను, నాకు అన్నిటికంటే గొప్పది అంటే నువ్వే నాకు గొప్ప. ఈ లోకంలో నాకు వెండి బంగారము ఆస్తి ఇల్లు డబ్బు భూమి ఇవి కాదు నాకు గొప్ప, నువ్వు నాకు గొప్ప. అందుకన్నాడు, ఒక ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలుగుతాం మనం ఈ లోకంలో? దేవాతి దేవుడిని యేసు ప్రభువారు నిన్ను నన్ను ఆయన ఎంత విలువ పెట్టుకొనుకున్నాడు అంటే ఆయన విలువ ఈ భూమి మీద ఉన్న ఏది చాలదు, అంత విలువ పెట్టుకున్నాడు ఆయన. ఆ దేవుని యొక్క రక్తము, అతని ప్రాణము ఎంత విలువైనది. ఆయన మన కొరకు ఇన్ని బాధలను అనుభవించి, ఇన్ని అవమానాలు అనుభవించి, ఇన్ని తిరస్కారాలు అనుభవించి, మనుషులు అతన్ని ఎప్పుడు ఎన్నిక చెయ్యకపోయినా పట్టించుకోలేదు. నా గురించి లోకం ఏమనుకుంటే ఏంటి, లోకంతో నాకు పని ఏంటి? ఏ రోజు పొగిడినా రేపు నన్ను పొగడకపోయినా, ఏ రోజు పెట్టినా రేపు నాకు పెట్టకపోయినా ఈ లోకంతో నాకు పని లేదు. నా పని నశించిపోతున్న మానవుని రక్షించడమే నా పని. అతని కొరకు నేను ఎంత శ్రమైన అనుభవిస్తాను. అందుకనే ఆ దేవుడు ఈ భూమి మీద బ్రతికినంత కాలము వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా బతికాడు ఆయన. ఎప్పుడు కూడా యేసు ప్రభువారు ఒక వ్యాధిగ్రస్తుడిగా కనిపించేవాడట. యేసు ప్రభువారు ఎప్పుడు ఏడుస్తూనే కనిపించేవాడట. అందుకనే యేసు ప్రభువారికి అతని గురించి పాట కట్టినప్పుడు, అతని బైబిల్ గ్రంథంలో అతని గురించి అతని కన్నులు గువ్వల కన్నుల వలె కనిపించాయంట. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు అన్ని పక్షుల్ని కళ్ళు చూడండి, ఒక గువ్వ ఒక పావురాన్ని ఈ రెండు కళ్ళను చూడండి. ఈ గువ్వ ఈ పావురము యొక్క కండ్లు ఎలాగుంటాయి తెలుసా? ఎప్పుడు నీళ్లతోటే నిండి ఉంటాయి. అవి ఎప్పుడు రోదనము చేస్తూనే ఉంటాయట. మీరు చూడండి, పావురము కూసినా గువ్వ కూసినా అవి రెండు ఎలా కోస్తాయో తెలుసా? ఏడుస్తూనే కోస్తాయట, మూలుగుతూనే ఉంటాయట. అవి అరవు. అన్ని పక్షుల్లాగా ఈ గువ్వ పావురము అరవు. ఇవి రెండు ఎప్పుడు మూలుగుతూనే ఉంటాయట, దుఃఖస్వరం పెడుతూనే ఉంటాయట. రెండవది, వీటి కండ్లు కూడా ఎప్పుడూ నీళ్లతోటే నింపబడి ఉంటాయట. అందుకని యేసు ప్రభువారిని అతని నేత్రములు గువ్వ నేత్రముల వలె ఉన్నాయి అంటాడు ఆయన. అంటే నా ప్రియుడి యొక్క నేత్రాలు ఎప్పుడూ దుఃఖాక్రాంతుడిగానే ఉన్నాయి. యేసు ప్రభువారు ఈ భూమి మీద బ్రతికిన ఈ 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రారంభించిన దగ్గర నుంచి ఆయన మరణించేదాకా యేసు ప్రభువారు ప్రతిరోజు ఒక దుఃఖ స్వరమే. ఎప్పుడు అతడట వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడట. అంటే ఒక వ్యాధిగ్రస్తుడు ఎంత బాధను అనుభవిస్తూ ఉంటాడో, ఎంత బలహీనంగా ఉంటాడో, యేసు ప్రభువారు కూడా మన కొరకు ఒక వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడట. పాపమనే వ్యాధి అతన్ని పట్టింది. పాపమనే వ్యాధిని
ఆయన భరించడానికి ఇష్టపడ్డాడు. మన పాపములన్నీ ఆయన మీద మోపబడుతున్నాయి. మన పాపములన్నీ ఆయన మీద మోపబడినప్పుడు ఆయన భరిస్తూ ఉన్నాడు. ఆయన అందుకన్నాడు, మీ పాపం అనే కాడిని నా మీద వేయండి, నేను మోస్తాను. యేసుప్రభువారు మన పాప భారములన్నీ ఆయన మీద వేసుకొని ఒక వ్యాధిగ్రస్తుడిగా, వ్యసనాక్రాంతుడిగా, అంటే ఆయన ఎప్పుడు వ్యసనం అంటే దుఃఖపడుతూ వేదన పడుతూ, ఆయన ఎప్పుడూ నెమ్మది లేకుండానే ఈ భూమి మీద మన కొరకు ఏడుస్తూనే ఉన్నాడు ఆయన. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నీ కొరకు ఎలాగ చేయబడ్డానో చూడు. ఒక వ్యాధిగ్రస్తుడిగా, ఒక వ్యసనాక్రాంతుడిగా, మనుషుల చేత చూడనలని వాడిగా, తృణీకరించబడిన వాడిగా, ఎన్నిక లేని వాడిగా చేయబడి లోకమంతా నన్ను ద్వేషించేలాగా చేయబడ్డాను. ఎందుకో తెలుసా? నేను అలాగ చేయబడితేనే కానీ నీకు ఈ రక్షణ రాదు. ఒకవేళ మనుషుల చేత నేను ప్రేమించబడ్డానా, మనుషులు నన్ను పొగిడేరా, నేను నా ప్రాణాన్ని నేను తీసుకోలేను. అందుకని నా ప్రాణాన్ని మీ కొరకు ఇవ్వడానికి వచ్చాను కాబట్టి మీ కొరకు నేను ఎంత శ్రమనైనా భరించడానికి ఇష్టపడ్డాను. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క బిడ్డలుగా నీకు నాకు ఇంత గొప్ప రక్షణ కలిగించడానికి వచ్చిన ఆ దేవాతి దేవుడైన యేసుప్రభువారు మన కొరకు వ్యసనాక్రాంతుడిగా చేయబడ్డాడు. రెండవదిగా వ్యాధిగ్రస్తుడిగా చేయబడ్డాడు. మూడవదిగా తృణీకరించబడిన వాడిగా చేయబడ్డాడు. నాలుగవదిగా విసర్జించబడిన వాడిగా చేయబడ్డాడు. ఐదవదిగా వారు అతన్ని ఎన్నిక చేయలేదు, లోకమైన పట్టించుకోలేదు. అయినా ఆ ప్రభు ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైన దాని గురించి పట్టించుకోలేదు. నీకు నాకు ఎలాగ ఈ రక్షణ కలిగించాలని ఆలోచన కలిగిన వాడే నీ కొరకు నా కొరకు ఈ భూమి మీద ఉన్నంత కాలము ఇవన్నీ అనుభవించి మనల్ని రక్షించడం కొరకే ఆఖరికి ఆ శాపగ్రస్తమైన సిలువ మీద కూడా మరణించడానికి ఇష్టపడి తన ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయకుండా తను మన కొరకు బలిగా అర్పించుకున్నాడే. అలాంటి దేవుడికి మనం ఏమి ఇవ్వగలం? ఏమిస్తే ఆయన రుణం తీర్చుకోగలుగుతాం? అందుకే ఈరోజు మనం దేవుణ్ణి స్తుతిస్తాం. ప్రభువా, నాలాంటి ఒక పాపాత్ముడిని, నాలాంటి ఒక పాపాత్ములను రక్షించడం కొరకు ఈ భూమి మీదకి ఒక మానవుడిగా దిగవచ్చావు. లోకం నిన్ను అంగీకరించలేదు, లోకం నిన్ను తృణీకరించింది. ఇవన్నీ లోకంలో నీకు ఎన్ని అవమానాలు, ఎంత తిరస్కారాలు నీకు ఎదిరించబడ్డాయి. ఇవన్నీ ఎందుకొరకంటే నన్ను రక్షించడం కొరకు, నన్ను మార్చడం కొరకు, నన్ను నీ రాజ్యంలోని తీసుకెళ్ళడం కొరకు ఇంత నా కొరకు నువ్వు బాధను అనుభవించేవి. నేనేమి నీకు ఇస్తాను తండ్రి? ఏమిస్తే నీ రుణం తీర్చుకుంటాను? నా కొరకు ఇన్ని మేలులు చేసిన దేవుడికి, ఇంత త్యాగము చేసిన దేవుడికి నేనేమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. నీకేమిచ్చినా ఎన్నటండికి నీకు రుణస్తుని ఒప్పుకుంటున్నాను అని ఆ దేవుణ్ణి కొద్ది సమయం మనం ఆరాధిస్తామండి. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ఆ ప్రభువుని ఆరాధిస్తాం. ఆరాధనలో కొంత సమయం కొనసాగుదామండి. ఆ రీతిగా కొద్ది సమయం మనం ఒకరి తర్వాత ఒకరు